హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక 4 ఫ్లోర్లకు సంబంధించిన శానిటేషన్ అండ్ ప్లంబింగ్ వర్క్, అవుట్డోర్ వర్క్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో కనిపించే ఈ క్లాంప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రాకెట్స్ అంటారు. మేము ఇవి 2 ఫీట్ తీసుకున్నాం మా పైపింగ్ సరిపడగా. ఈ 2 ఫీట్ బ్రాకెట్లో మనకి ఒక 2 పీవీసీ పైప్స్ అంటే 4 ఇంచు 2.5, అదేవిధంగా మధ్యలో ఒక 4 సిపివిసి పైప్ పెట్టే విధంగా ఈ బ్రాకెట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ క్లాంప్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మన అప్పర్ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ ఒక క్లాంప్ సెట్ చేసుకుని మనం కరెక్ట్గా ఎలాగైతే సెట్ ఉందో పైపు అది చూసుకొని ఒక క్లాంప్ సెట్ చేసి దాని నుండి తాడు కట్టుకుని కిందకి ఆ లెవెల్కి తగ్గట్టుగా మనం క్లాంప్లన్నీ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలోని తాడుకి ఏ విధంగా ఈ క్లాంప్స్ అనేవి సెట్ అయినాయో ఈ విధంగా మొత్తం క్లాంపింగ్ అంతా కూడా చేసుకోవాలన్నమాట. దట్టు మనం ఏం చేయాలంటే మనకి బాత్రూమ్ వేస్ట్, అదేవిధంగా వేస్ట్ వాటర్ వచ్చే పైపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళే ఇన్లెట్, నెక్స్ట్ గేజర్ పాయింట్, అదే గేజర్ పైపింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి క్లాంప్లో వచ్చేలాగా మనం మన వాష్రూమ్లో చేసే ఇన్నర్ పైపింగ్లోనే సెట్ చేసుకోవాలి. దాని ద్వారానే మనకి ఈ పైపింగ్ అనేది నీట్గా రావడం జరుగుతుంది అనమాట. అదంతా కూడా ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా మనం ఈ సెటప్ని చేసుకోవాలన్నమాట. మేము ఆ విధంగానే సెట్ చేసాం. ఫ్రెండ్స్, మేము ఇక్కడ బ్రాకెట్స్ని గుండు మేకుల సహాయంతో ఫిట్ చేసాం అనమాట. యాక్చువల్గా అయితే యాంకర్ బోల్ట్స్ తోటి ఫిట్ చేస్తాం, యాంకర్ బోల్ట్ కానీ లేదంటే బుల్లెట్స్ వాడి నట్ అండ్ బోల్ట్తో కానీ ఫిట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే వెయిట్లెస్ బ్రిక్ అవడం వల్ల మేము ఈ విధంగా గుండు మేకులు వాడాల్సి వచ్చింది అనమాట. మీరు ఎక్కడైనా చేసే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా యాంకర్ బోల్ట్స్ కానీ లేదంటే బుల్లెట్స్ కానీ వాడండి. నీట్గా ఉంటుంది, దట్టు టైట్గా కూడా ఉంటుంది. బ్రాకెట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ చూడండి వీడియోలోని మీ పైప్స్ అనేవి బ్రాకెట్ పక్కనే ఉంటాయి. 2.5 అదేవిధంగా 4 ఇంచు కూడా. ఈ సిపివిసి పైప్ లైన్ ఏదైతే ఉందో అవి చూడండి బ్రాకెట్కి సెంటర్లో వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం బ్రాకెట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి ఈ బ్రాకెట్లో ఒక వైపు ఏమో 4 ఇంచ్ శానిటేషన్ పైపు, మరొక వైపు ఏమో 2.5 శానిటేషన్ పైప్ వస్తుంది. సెంటర్లో మనకి ఇన్లెట్ అవుట్లెట్స్ ఏమైతే ఉంటాయో సిపివిసి పైప్ లైన్లు అవి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ముందుగా బాత్రూమ్ వేస్టేజ్లో 4 ఇంచ్ పైప్ని సెట్ చేశాను. సెట్ చేసుకుని దాన్ని లెవెల్ చూసుకొని మనం స్పిరిట్ లెవెల్ తోటి ఒక యూ బోల్ట్కి మనం తాడు కట్టుకుని కింద కుదులుకొని దాని ద్వారా అదే స్ట్రైట్లో ఈ 4 ఇంచ్ పైప్ని తీసుకెళ్ళాలి. దానివల్ల మనకి పైపింగ్ అనేది స్ట్రైట్గా రావడం జరుగుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి, మనకు అవుట్పుట్ అదే కాబట్టి కనిపించేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వైపున 4 ఇంచ్ బాత్రూమ్ వేస్ట్ వెళ్ళేది, ఇంకొక పక్కన వేస్ట్ వాటర్ వెళ్ళే 2.5 శానిటేషన్ పైపు. ఈ రెండు సెట్ చేసుకున్నాం. అదేవిధంగా ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలన్నది కూడా ఒకసారి మీకు చూపిస్తాను, రండి చూద్దరు. కానీ మన ఇక్కడ వాడిని ఏంటంటే ఓరింగ్ ఫిట్టింగ్స్ అండ్ ఓరింగ్ పైప్స్ అనమాట, ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించినవి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకి బాత్రూమ్ నుండి వచ్చే అవుట్లెట్ అనమాట. దాన్ని ఒక డోర్ ఎల్బో తోటి వైబెండ్కి కనెక్ట్ చేసాం. వైబెండ్ పైన ఒక డోర్ సాకెట్ వేసాం, ఎప్పుడన్నా క్లీనింగ్ పర్పస్కి అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు ఎక్కడ శానిటేషన్ వర్క్ చేసినా కానీ ఖచ్చితంగా వైబెండ్లు అనేవి వాడండి. వైబెండ్లు వాడడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ మూవింగ్ ఉంటుంది వాటర్. మనకి ఈ వైబెండ్లోని 45 యాంగిల్ రావడం వల్ల మనం డ్రాప్ కలపడానికే బాగుంటుంది. అదేవిధంగా మెయిన్ లైన్ ఏదైతే ఉంటుందో అది ప్యారల్గా వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట. దీనివల్ల ఫ్లో ఆఫ్ వాటర్ బాగుంటుంది, నెక్స్ట్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం వైబెండ్లు వాడడానికి చూడండి. మనం 2.5 కూడా ఆ విధంగానే సెట్ చేసాం, చూసారు కదా. ఇది మనకి ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇవి డ్రాప్స్ అనమాట. ఇవి ఇక్కడ నుండి మనకు లోపల బాత్రూమ్, ఇంకొక బాత్రూమ్ ఉంది, దానికి వెళ్ళినాయి అనమాట ఈ డ్రాప్స్. ఈ విధంగా వైబెండ్లు వాడడానికి చూడండి. వైబెండ్ల వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి శానిటేషన్ వర్క్లోనే. దట్టు ఖచ్చితంగా ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్ వాడడానికి చూడండి. మీరు ఇక్కడ చూడండి, ఎస్డబ్ల్యూఆర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వాటర్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది మనకి శానిటేషన్లోనే. సో అటువంటి సందర్భాల్లో వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్ వాడాలన్నమాట. ఎందుకంటే ఎస్డబ్ల్యూఆర్ వచ్చేసరికి మనకి ఒకవైపే ప్లగ్ వస్తుంది, ఇంకొక వైపు మనం ప్లెయిన్గా వస్తుంది అనమాట. దాన్ని మనం పైప్ తయారు చేసుకుని పైప్కి ప్లగ్ తయారు చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ గమ్ము వదిలేసినా కానీ లీకేజ్ అనేది ఉండదు, ఎందుకంటే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఫిట్టింగ్ అవుతుంది కాబట్టి, వాటర్ కూడా ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్ వాడడానికి చూడండి. ఎస్డబ్ల్యూఆర్ మీద అవగాహన లేకపోతే కస్టమర్కి మీరు తెలియజేయండి ఎస్డబ్ల్యూఆర్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉందని. సో ఆ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చి మ్యాక్సిమం
ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్ వాడడానికి చూడండి. దీనివల్ల శానిటేషన్లో మీరు జీరో లీకేజ్ ప్రొడక్షన్ చూస్తారనమాట. మీకు కూడా మంచి గుడ్ విల్ వస్తుంది. మీకు ఇప్పుడు ఎస్డబ్ల్యూఆర్ వచ్చేసరికి కొంచెం పని ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ప్లగ్లు తయారు చేసుకోవాలి కాబట్టి. మీరు డబుల్ సైడ్ ప్లగ్ ఉన్న ఫిట్టింగ్ తీసుకున్నారంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎప్పటికైనా లీక్ అవుద్ది. సో మీరు కొంచెం కష్టమైన కానీ ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్ వాడారంటే మీకు మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది, అదేవిధంగా కస్టమర్ దగ్గర కూడా మంచి గుడ్ విల్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా శానిటేషన్ వర్క్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ సిపివిసి పైప్ లైన్ దేనికి ఏదేది వాడమనేది ఒకసారి మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి పెంట హౌస్కి వాడాం 2 ఇంచ్ పైప్, ఇది సిపివిసి. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వాడాం సిపివిసి 2 ఇంచ్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1.5 పైప్, ఇది ఫస్ట్ ఫ్లోర్కి వాడాం. ఎందుకంటే మనకి కిందకి ఎత్తే కొద్దీ ఆటోమేటిక్గా ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 1.5 వాడాం అనమాట. ఇది కూడా వచ్చేసరికి 1.5. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన అవుట్లెట్. ఇది అవుట్లెట్ని లోపలికి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 2 ఇంచ్కి 2 ఇంచ్ టు 1 ఇంచ్ రెడ్యూసర్ వేసుకుని దాని నుండి 45 తోటి నేను లోపల ఉన్న మనకి వాష్రూమ్ నుండి ఏదైతే డ్రాప్ బయటకు వస్తుందో దాన్ని కనెక్ట్ చేశాను. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ సైట్లో వాడింది 1 HP మోటార్ సబ్మెర్సిబుల్. దానికి మనకి డెలివరీ వచ్చేసరికి 1 ఇంచ్ వస్తుంది అనమాట. మనం అందుకని ఇక్కడ సిపివిసిలో డయామీటర్ తగ్గుతుంది కాబట్టి మనం ఇన్లెట్ వచ్చేసరికి 1.5 వాడాం. మనకి కనిపించే పైప్ అదేనమాట, సబ్మెర్సిబుల్ సంబంధించిన ఇన్లెట్ పైపు, ట్యాంక్ ఇన్లెట్ పైప్. ఇది కూడా 1.5 వాడాం. ఇది మనకి ఇక్కడికి వచ్చేసరికి ప్లేస్ లేకపోవడం వల్ల సైడ్ నుండి 45 తోటి మనం బ్రాకెట్ పక్కన తీసుకెళ్ళామన్నమాట పైకి. ఈ విధంగా పైపింగ్ చేసామన్నమాట. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకి టాప్ ఫ్లోర్కి వచ్చేసరికి ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డయామీటర్ ఎక్కువ ఉన్న పైపులు తీసుకోండి. లైక్ 2 ఇంచ్ కానీ 2.5 కానీ. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది పెరుగుతుంది అనమాట. మనకి స్టేర్ డౌన్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి మనం డయామీటర్ తక్కువ ఉన్న పైపునైనా కానీ వాడచ్చు. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 1.5 వాడాం. దానివల్ల ఆటోమేటిక్గా స్టేర్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా చేసుకోండి పైపింగ్. మీకు ఓవరాల్ లుక్ అయితే ఇది మీరు వెనకాల చూస్తున్నారు కదా. మేము 2 సెక్షన్లు కింద తీసుకున్నాం. అటువైపు ఉన్న బాత్రూమ్కి ఒక సెక్షన్, ఇటువైపు ఉన్న బాత్రూమ్కి ఒక సెక్షన్ కింద తీసుకున్నాం. ఎందుకంటే మేము ప్యారలల్గా ప్రెజర్ని తీసుకురావడానికి డైరెక్ట్గా స్ట్రైట్ పైపింగ్ చేస్తాం అనమాట. మనకి ఈ హారిజెంటల్గా మనకి స్లాబ్ మీద వచ్చేసరికి స్లాబ్ మీద కలుపుకుంటాం అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎలాగన్నది అది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన స్లాబ్ మీద హారిజెంటల్గా ఇటువైపు నుండి వచ్చిన పైప్స్, అటువైపు నుండి వచ్చిన పైప్స్ రెండింటిని కూడా ఈ విధంగా హారిజెంటల్గా మనం కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట పైన. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి బాత్రూమ్ కూడా ఈక్వల్గా మనం వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. మనకి హారిజెంటల్గా ఇప్పుడు మనం ఒక డ్రాప్ తీసుకెళ్ళి హారిజెంటల్గా ఇంకో బాత్రూమ్ తీసుకెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నప్పుడు దాంట్లో ప్రెజర్ తగ్గుతుంది అనమాట. కానీ ఇది మనం డైరెక్ట్గా ట్యాంక్ దగ్గరికి ఈ టైప్లో తీసుకురావడం వల్ల ప్రెజర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ ప్లాన్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది వర్క్. కస్టమర్ కూడా చూడగానే ఇంప్రెస్ అవుతాడు. ఈ టైప్లో ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మనకి ప్రెజర్ అనేది కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ విధంగా పైపింగ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి 4 ఫ్లోర్కి సంబంధించిన అవుట్లెట్ పైప్స్ అండ్ మీకు ఆ పక్కన కనిపించే 1.5 వచ్చేసరికి సబ్మెర్సిబుల్ ఇన్లెట్ పైపు. ఇదే కాకుండా మనం మోనోబ్లాక్కి సంబంధించిన ఇన్లెట్ పైప్ కూడా ఒకటి పైకి తీసుకొచ్చాం. అది ఆ సెక్షన్లో కనిపిస్తుంది. మీకు వీడియో అటువైపు చూపిస్తాను. మనం ఓవరాల్గా 2 ఇన్లెట్లు అనేవి పైకి తీసుకురావడం జరిగింది. ఒకటి సబ్మెర్సిబుల్, అదేవిధంగా మనకి మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో దాని నుండి మోనోబ్లాక్ ద్వారా ట్యాంకులు ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా పైకి తీసుకొచ్చాం. మనకి ఇక్కడ 1 ఇంచ్ కనిపిస్తుంది కదండి బెండేసి, అది మనకి మోనోబ్లాక్ అనమాట. ఈ విధంగా పైపింగ్ చేయడం అనేది జరిగింది. ఇది ఓవరాల్ లుక్ వచ్చేసరికి మనకు ఒకవైపున మనకి అటు ఇటు బాత్రూమ్స్ అవడం వల్ల 2 సెక్షన్లుగా డివైడ్ చేసాం. మీకు కనిపించేది అయితే ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. మనకి ఇక్కడ మీకు 1 ఇంచ్ ఒక పైప్ కనిపిస్తుంది చూసారు కదండి. అది వచ్చేసరికి ఏంటంటే హాట్ వాటర్ పైప్ అనమాట. క్లాస్ 1 పైపు సిపివిసి. ఇవన్నీ వచ్చేసరికి సిపివిసి క్లాస్ 2 పైపులు. ఇవి వచ్చేసరికి క్లాస్ 1 పైపు. ఈ క్లాస్ 1 పైపు ఒక బాత్రూమ్ నుండి ఇంకో బాత్రూమ్కి గేజర్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎందుకంటే ఒక గేజర్ తోటి 2 బాత్రూమ్లు మాకు కావాలని చెప్పేసి కస్టమర్ అడగడం వల్ల మేము ఆ విధంగా ప్లాన్ చేసాం అనమాట. మనకి ఇప్పుడు కూడా హాట్ వాటర్కి వచ్చేసరికి క్లాస్ 1 వాడండి.
మామూలుగా కూల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి క్లాస్ 2 వాడుకోండి. సో ఈ విధంగా పైపింగ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.